కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. పీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఒకవైపున మీరు పార్టీ పెట్టి ప్రజల్లో ఉంటున్నారు, మరోవైపు అధికార ప్రతిపక్షాలు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎన్నికలు సిద్ధం చేస్తున్నారు. మీరు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు? దానికి సంబంధించిన కసరత్తు మీ పార్టీ చేస్తుందా? పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఆల్రెడీ మేము కసరత్తు చేస్తున్నాము. ఒక 15-20 రోజుల్లోపు పూర్తి క్లారిటీతో ఈ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కానీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి క్లారిటీతో మా అభ్యర్థుల వివరాలు వెల్లడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. వైసీపీ ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణలు అంటూ రెడ్లను పక్కన పెట్టి బీసీలకు కూడా సీట్లు ఇస్తున్న కొన్ని నియోజకవర్గాలు, మంగళగిరి కానీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? సామాజిక వర్గ సమీకరణలు ఏ విధంగా బేరీజు వేసుకోబోతున్నారు? వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న రాజకీయాలు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. ఏ వర్గాలకు ఏ విధంగా మోసం చేశారో, ముఖ్యంగా బీసీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలు బీసీ వర్గాలను ఏ విధంగా అనగదొక్కారో, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కులాల వారీగా విడదీసి కార్పొరేషన్ల పేరు చెప్పి ఏ విధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలకు మోసం చేశారో, అన్ని వర్గాలను వంచారో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఈరోజు ఎన్నికల పేరు చెప్పి, సామాజిక వర్గాల సమీకరణల పేరు చెప్పి అభ్యర్థులను మార్చినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కలిగే లబ్ధి ఏమాత్రం ఉండదు. ప్రజలు ఇప్పటికే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా బీసీవై పార్టీ అయితే మాత్రం 2024 ఎన్నికల్లో అన్ని రకాలుగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకి ధీటుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పార్టీలు కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. పొంగనూరు నుంచి మిథున్ రెడ్డి బరిలో ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఒక ప్రచారం వదిలిన జరుగుతుంది. మీరేం చెప్తారు దాని గురించి? పొంగనూరు నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ఆయన కుమారుడు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరొచ్చినా పొంగనూరు నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పటికే ఆయన ఓటమిని ఒప్పుకున్నారు. ఈరోజు అతను పోటీ నుండి తప్పుకోవడము, అతను ఒక పిరికి పంద అని చెప్పి మళ్ళీ నిరూపించారు. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దమ్ముంటే పొంగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలి. పొంగనూరు నియోజకవర్గంలో అతను చేసిన అరాచకాలకి, అతను చేసిన రౌడీజానికి, అతను చేసిన దౌర్జన్యాలకి, దోపిడీకి బుద్ధి చెప్పే అవకాశం పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. వైనాట్ 175 అనే నిదానంతో వెళుతున్నాం. ఖచ్చితంగా 170 సీట్లు వస్తాయనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నా, పార్టీ నేతలు చెప్తున్నారు. అందరూ వైసీపీ వాళ్ళు చాలా కామెడీలు చేస్తున్నారు. ఆ కామెడీ ప్రజలు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. దానికి బుద్ధి చెప్పడానికి వచ్చే ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. సార్, మరో పార్టీ ఆంధ్రప్రదేశ్లో జడి లక్ష్మణ్ ఒక పార్టీ పెట్టారు. మీ అభిప్రాయం ఏంటి ఆయన పార్టీ మీద? నాకు పూర్తి సమాచారం లేదు. ఆ పార్టీకి సంబంధించి సమాచారం ఉన్నప్పుడు తప్పకుండా స్పందిస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా పొంగనూరుకు సంబంధించి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేయాలని కూడా రామచంద్రరావు చెప్తున్నారు. ఓటమిని అంగీకరించే ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు రాబోయే రోజుల్లో పీసీవై పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది. జనవరి నెలాఖరుకల్లా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయ్ టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.